కూడా క్లీన్ చేసేసుకునేసి ఈజీగా అవైలబిలిటీ అవ్వాలి. ఇదంతా కూడా క్లీన్ చే హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అండి. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ముఖ్యంగా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా హోప్ చేస్తున్నాను. అండ్ ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వ్లాగ్ అయితే చెక్అవుట్ చేసి ఇవాళైతే నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఎందుకంటే మన ఛానల్ 7,000+ సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసుకున్నాం అనమాట. సో చాలా 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 హ్యాపీగా అనిపిస్తుందండి. మన ఫ్యామిలీ ఇలా డే బై డే గ్రో అవుతూ ఉండి నాకు సపోర్ట్ చేస్తూనే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి లవ్ అండ్ అఫెక్షన్ ఎప్పటికీ నా మీద ఇలానే ఉండాలి. ఎప్పుడైతే నాకు ఒక మోటివేషనల్గా మీరు ఉన్నారో అప్పటి నుంచే నేను మంచి మంచి వీడియోస్ తీయడానికే ట్రై చేస్తున్నాను. మీరు చూసినట్టయితే నా ఓల్డ్ వ్లాగ్స్ నుంచి ఇప్పటిదాకా నాకు డే బై డే గ్రాఫ్ అనేది పెరుగుతూనే వస్తుంది. కానీ ఇక్కడ కూడా వెనక్కి తిరిగి చూడట్లేదు. ఎందుకంటే ప్రతి డే నేను ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూనే ఉన్నాను ఈ ప్లాట్ఫామ్లో. డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను అనుకుంటాను మన సబ్స్క్రైబర్స్ కోసం నేనైతే ఒక మంచి మంచి వీడియోస్ తీస్తూనే ఉండాలి కంటిన్యూస్గా అని చెప్పేసి నేను ఆలోచిస్తూనే ఉంటాను. ఇన్ ఫ్యూచర్లో కూడా మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఎప్పటికీ ఇలానే షవర్ చేస్తూ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరైతే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసి ఇంతదాకా నడిపిస్తున్నారో మీ అందరికీ కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంకా వీడియో గురించి వచ్చేస్తే నేను మార్నింగే లేచేసి బానుకైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను. జస్ట్ సింపుల్గా ఉప్మా చేస్తున్నాను లేండి. ఇవాళ ఎన్ని వర్క్స్ ఉన్నాయో మొత్తం మీదుగా నేను గ్రాసరీ షాపింగ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. అన్నీ కూడా ఇవాళ క్లీనింగ్ చేయాలనుకుంటున్నాను. టోటల్ షెల్ఫ్స్ కంటైనర్స్ అన్నీ కూడా. ముందైతే ఇవన్నీ కూడా వాష్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒక దాంట్లోకి రిమూవ్ చేసేసి మొత్తం అన్ని వాష్ చేసేసుకుంటాను. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా చక్కగా వాష్ చేసేసుకుంటాను. మొత్తం అన్ని కూడా క్లీన్ చేసేసుకునేసి వైప్ అప్ చేసేసుకునేస్తే అన్ని కూడా చక్కగా సర్దేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడైతే ఈ దాంట్లో అంతా నేను నా ప్యాంట్రీ సెక్షన్ అరేంజ్ చేసుకుంటాను కదా. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఇవన్నీ స్వీట్స్ అనమాట. అంటే మనకు ఈజీగా అవైలబిలిటీ అవ్వాలని చెప్పేసి పైన ఇవన్నీ పెట్టుకుంటా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని ఇలా వైప్స్, స్క్రబ్బర్స్ అలాంటివి ఇందులో ఉన్నాయి. అండ్ ఇక్కడైతే కొన్ని ఫ్యూ థింగ్స్ ఉన్నాయి. సాల్ట్, సాంబార్ పౌడర్, ఇంకొంచెం చెక్క ఉంది. ఇంకున్నవే ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇందులో ఓట్స్ ప్యాకెట్ అండ్ చియా సీడ్స్ అనమాట. అమెజాన్ నుంచి తెప్పించుకున్నాయి ఇవి. అండ్ ఇందులో చూసారా ఏం లేదు, బట్ డస్ట్ ఉంది. అండ్ ఇక్కడ కూడా ఖాళీ, డస్ట్ తప్ప ఏమీ లేదు. సో అదనమాట. ఇంక ఇదంతా కూడా క్లీన్ చేయాలి. ఓవరాల్గా ఇప్పుడు మనకు ఫుల్ వర్క్ ఉంది. ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటే మనం ఇంకా డిమార్ట్కి వెళ్ళొచ్చిన తర్వాత చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. క్లీన్ చేసేద్దాం ఫస్ట్.
నేనైతే ఎప్పుడు గ్రాసరీస్‌కి వెళ్ళాలన్నా ఫస్ట్ అయితే ఇంట్లో ఏమున్నాయి, ఏం లేవు అనేది క్రాస్ చెక్ చేసేసుకుంటాననమాట. ఇలా మనం క్లీనింగ్ అనేది పెట్టేసుకున్నామంటే మనం గ్రాసరీస్ అన్నీ కూడా తీసుకొచ్చాక చక్కగా క్లీన్‌గా ప్లేస్ చేసేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా. పైగా ఇదొకటి సందర్భం అనమాట ప్రతి ఒక్కదానికి క్లీన్ చేసుకోవడానికి. మామూలుగా క్లీన్ చేద్దామంటే ఏముందిలే అంతా బానే ఉంది కదా అనుకుంటాం కానీ, ఇలా గ్రాసరీస్ తీసుకురావాలా అన్నప్పుడు మాత్రం ఇంకా డీటెయిల్‌గా అబ్జర్వ్ చేస్తాం కాబట్టి అమ్మో! చాలా దుమ్ముంది కదా అని చెప్పేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. సో నేనైతే ఫస్ట్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి. మ్యాక్సిమం నా దగ్గర అన్నీ కూడా గ్లాస్ మెటీరియలే అండి. ఏది కూడా ప్లాస్టిక్ ఉండదు. జస్ట్ 1 ఆర్ 2 ఐటమ్స్ తప్ప అన్నీ కూడా గ్లాస్ మెటీరియల్సే, కంటైనర్సే. సో ఫస్ట్ అయితే నేను ఇలా ఒక బౌల్స్లో అన్నీ కూడా తీసేసి మొత్తం అన్నీ కూడా సింక్లో వేసేసుకునేసి చక్కగా క్లీన్ చేసేసుకుంటున్నాను. నేను ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటామని చెప్పేసి ఇంకా లిస్ట్ అవుట్ అయితే చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుంటున్నాను. మాక్సిమం మేము ఎప్పుడు తీసుకొచ్చినా గ్రాసరీస్ 3 to 4 months మాకు హెల్ప్ అయ్యేలాగే తీసుకుంటాం అనమాట. ఎందుకంటే మాకు చీటికి మాటికి వెళ్ళడానికి అవ్వదు. అందుకోసం ఇక్కడే మాకు డీమార్ట్ కొంచెం దగ్గరలో ఉంటుంది కాబట్టి డీమార్ట్కే వెళ్ళేసి తీసుకొచ్చేస్తాం అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 to 6 months దాకా అయిపోయింది. మేము గ్రాసరీస్ అన్నీ కూడా తీసుకొచ్చేసి ఈ ఫ్రీక్వెంట్ టైంలో మధ్యలో ఉంటుంది కదా, ఆ పీరియడ్లో ఏదైతే చిన్న చిన్నవి అవసరం అవుతాయో ఉప్పు కారాలు అలాంటివి, ఉప్పు అయితే ఎప్పుడు అవసరం పడలేదులేండి, తీసుకొచ్చినవి ఇంకా కూడా బ్యాలెన్స్ మిగిలించుకునేటట్టే తీసుకొస్తాను. బట్ కారాలు, సాంబార్ పౌడర్లు ఇలాంటివి ఉంటాయి కదా, పల్లీలు ఇలాంటివి, అలాంటివి ఎప్పుడైపోతే అప్పుడు తెప్పించుకుంటూ వచ్చాను. ఒక 1 month పాటు అలా జరిగింది. ఆల్మోస్ట్ 3.5 months దాకా నాకు గ్రాసరీస్ ఫుల్ ప్లెడ్జ్డ్గా సరిపోయాయండి ముందు తెచ్చినవి. ఇంక ఇప్పుడైతే వెళ్ళేసి మొత్తం మీదుగా జీరో అయిపోయిందనమాట. ఇంట్లో ఏమీ లేవు, మీరు చూసారు కదా. ఇంక ఇప్పుడు వెళ్ళడం మాత్రం చాలా అవసరం అనమాట డీమార్ట్కి, అందుకోసమే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా టోటల్ ఓవరాల్ క్లీనింగ్ అంతా కూడా చేసేసుకున్నాను. ఈ గ్లాస్ ఐటమ్స్ ఏంటంటే ఎక్కడ ఏం పడిపోతాయో అని చాలా జాగ్రత్తగా వాష్ చేయాలి కదా. సో ఇంకా సోప్ అంతా పెట్టేసి వాష్ చేసి మంచి ఎండగా వస్తుందండి ఇవాళ, ఆ ఎండకి పెట్టేస్తున్నాను ఇవన్నీ కూడా వాష్ చేసిన తర్వాత. అండ్ మనం ఏదైతే ఈ ఆర్గనైజర్స్ ఉన్నాయో అవన్నీ కూడా షెల్ఫ్లో పెట్టున్నాను కదా, అవి కూడా చాలా డర్టీగా ఉన్నాయి. ఇంకా చక్కగా అవి కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ పెయింట్ అయితే రిమూవ్ అయిపోతుందండి, స్టాండ్స్కున్న పెయింట్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఎక్కువగా స్క్రబ్ చేయకూడదు. అందులోనే అంటే ఎక్కడైతే గ్రీజీగా ఉంటుందో అక్కడ మిస్టర్ మజిల్ స్ప్రే చేస్తూ దాని హెల్ప్తో చేసుకున్నాను అనమాట. గ్లాస్ అయితే చాలా గలీజ్ అయిపోయింది, మైనం పట్టేసింది అనమాట గ్రీజీగా. ఇంకా అదైతే మొత్తం మిస్టర్ మజిల్ స్ప్రే చేసి వాష్ చేశాను, చక్కగా క్లీన్ అయిపోయాయి. ఇంకా ఓవరాల్ ఈ ఐటమ్స్ అన్నీ కూడా అయిపోయాయి కదా. ఇంకా నెక్స్ట్ మన ప్యాంట్రీ సెక్షన్ ఉంది కదా, మినీ ప్యాంట్రీ సెక్షన్, అదంతా కూడా ఇవన్నీ కూడా రిమూవ్ చేసి ఒక్కొక్కటి తీసుకొచ్చేసి క్లీన్ చేస్తూ వచ్చానమాట. ఓవరాల్గా 6 to 7 అనుకుంటా అండి కంటైనర్స్ అన్నీ కూడా ఉన్నవి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వాష్ చేస్తూనే ఉన్నాను. ప్రొద్దటి నుంచి అసలు రెస్ట్లెస్ అనమాట. మార్నింగ్ నుంచి ఇవే పనే చేస్తూనే వచ్చాను. చేతులు అయితే మొత్తం స్మూత్గా అయిపోయాయి వాష్ చేసి. నెక్స్ట్ డే అయితే మాత్రం మొత్తం స్కిన్ అంతా బయటకు వచ్చేసింది, అంతలా అయిందనమాట. టోటల్ క్లీనింగ్ పెట్టేసుకున్నాను, డీప్ క్లీనింగ్ లాగా. ఎందుకంటే ఇంక ఇదొక్కటే నాకు సమయం, మళ్ళీ అంటే కష్టం. నాకు పైగా అంత దుమ్ము ఉన్నా కూడా పెట్టలేను అనమాట, నచ్చదు నాకు అసలు. ఇంకా చూసారు కదా, ఇలా ఒక్కొక్కటి తీసుకొచ్చేసి మొత్తం వాష్ చేసేసుకున్నాను. ఇంక ఈవినింగ్ అలాగా డీమార్ట్కి వెళ్దామని అయితే ప్లానింగ్ ఉండింది. భాను అయితే కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి ఆఫ్టర్నూనే కాల్ చేసి వచ్చేసాడనమాట. వాళ్ళ సార్ కాల్ చేసి వచ్చి పిలుచుకెళ్ళండి మేడం, కొంచెం హెల్త్ బాగాలేదు మీ బాబుకి అని అయితే చెప్పాడనమాట. ఇక 3 to 3:30 అలా అవుతుంది. ఆ టైంలో ఇంకా డీమార్ట్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. భానుకి హెల్త్ బాగాలేకపోయినా పిలుచుకెళ్తున్నామండి. ఎందుకంటే వాడు ఒక్కడే ఇంట్లో ఉంటే అలోన్గా ఫీల్ అవుతాడు కదా, అలా బయటికి తీసుకెళ్తే ఫ్రీకౌట్ అయినట్టు ఉంటుందని చెప్పేసి తీసుకెళ్తూ ఉన్నాము. ఇలా వెళ్తూ ఉంటే అక్కడ చూస్తున్నారా, కార్ ఎదురైంది. మన అభి అయితే ఎదురయ్యాడనమాట. చాలా రోజులు అయిపోయింది మేము కూడా వాళ్ళని వెళ్ళి కలిసి, ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నా కూడా వెళ్ళి మీట్ అవ్వడానికి కూడా టైం లేదనమాట. ఇక్కడ చూస్తున్నారా, అభి చెల్లెలనమాట, ఆద్య పాప, చాలా క్యూట్గా ఉంది. అసలు చాలా ముద్దుగా మాట్లాడతారండి ఇద్దరు, అంతే ఆద్య పాప. అండ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అభి టాక్స్. బట్ కానీ ఇక్కడ నేను వినిపించాలని ట్రై చేసినా కానీ కార్ సౌండ్స్ ఎక్కువగా వస్తున్నాయి, అందుకోసం ఇంకా నేను వినిపించట్లేదు ఇక్కడ అభి మాట్లాడే మాటలు. ఎవరైనా కానూర్కి నియర్ బై ఉన్నారు, ప్రీ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నారు అంటే కనుక డెఫినెట్గా కేంబ్రిడ్జ్ మాంటిసోరీ ప్రీ స్కూల్ని అయితే విజిట్ చేయండి. కొత్తగా స్టార్ట్ చేసింది ప్రియా, అండ్ చాలా 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 బాగుంటుంది అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా కూడా. మీరు హ్యాపీగా జాయిన్ చేసేయచ్చు.
చేయొచ్చు, ట్రస్ట్ వర్తి. మీరు అది గూగుల్లో కానీ జస్ట్ డైల్లో కానీ డైరెక్షన్ కోసం క్లిక్ చేసినా కూడా వస్తుంది, చూపిస్తుంది అనమాట. మీరు వెళ్ళి విజిట్ చేయండి, మీకు నచ్చితేనే జాయిన్ చేయొచ్చు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట డీమార్ట్కి. ఇక షాపింగ్ కంప్లీట్ చేసేసుకునేసి బయటకు వచ్చేపాటికి 6:15 అలా అవుతుంది. ఇంటికి వెళ్ళేపాటికి 7:40 అలా అయిపోయిందండి. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట. డీమార్ట్ షాపింగ్ అంటేనే టైర్డ్ కదా, ఫుల్ కాలు నొప్పులు అనమాట. ఇంటికి వచ్చేపాటికి ఇంకా అన్నీ కూడా ఎక్కడవక్కడ అలానే ప్లేస్ చేసేసి మంచిగా ఫ్రెష్ అయిపోయేసి తినేసి ఇంకా పడుకునేసాము. అంత టైర్డ్నెస్ ఉంటుందండి. సమ్ కిలోమీటర్స్ జర్నీ చేసి వచ్చినట్టుగా ఉంది నాకైతే. ఇంకా నేనైతే మార్నింగ్ నుంచి వర్క్స్ చేస్తూనే ఉన్నాను కదా, ఫుల్ ఆఫ్ టైర్డ్గా ఉన్నాను. ఇంకా ఎక్కడవక్కడ అలానే పెట్టేశాను. రేపైతే అన్నీ కూడా నేను ఆర్గనైజ్ చేసుకోవడం, ఏమేమి తీసుకొచ్చాను అన్నీ కూడా నేను డెఫినెట్గా కమింగ్ బ్లాగ్లో షేర్ చేస్తానండి. ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. కమింగ్ బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుందాం. బ్లాగ్ నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ సూన్. టేక్ కేర్. బాయ్.